హాయ్ ఫ్రెండ్స్, డే 3 వచ్చి మనం కాట్రాకు వచ్చాం. సో నైట్ జర్నీ చేసామన్నమాట అమృత్సర్ నుంచి. సో కాట్రాకు వచ్చిన తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు వచ్చి శివకోరి కేవ్ విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం ఓన్ వెహికల్ మాట్లాడుకొని ఇక్కడ దాకా వచ్చాం. అరౌండ్ 5 hours పట్టింది. తర్వాత ఒక ప్లేస్ దగ్గర మన వెహికల్స్ అన్నీ ఆపేసి లోకల్ వాళ్ళు తీసుకెళ్తారనమాట. సో లోకల్ వెహికల్సే అక్కడి నుంచి అలవన్నమాట. సో మేము లోకల్ వెహికల్ ఎక్కి ఇక్కడ దిగాము. సో ఇక్కడ నుంచి మనము ఆ గుహ దగ్గరికి 3 ways ఉన్నాయన్నమాట. మనం గుర్రాల మీద ఎక్కైనా వెళ్ళచ్చు, లేదా డోలీ మీద అయినా వెళ్ళచ్చు అనమాట. సో లేదా నడిచైనా వెళ్ళచ్చు. ఇలాగా 3 ways ఉన్నాయన్నమాట. సో మేము ఫస్ట్ గుర్రం మాట్లాడడానికే వెళ్ళాము. 500 అంట అప్ అండ్ డౌను. సో ఇక్కడ చూసారు కదా, దీన్నే డోలీ అంటారు. సో మనం ఇలా ఎక్కి కూర్చున్న తర్వాత వాళ్ళు మళ్ళీ మోసుకొని తీసుకెళ్తారు. దీనికి కాస్ట్ అరౌండ్ 900 ఛార్జ్ చేస్తున్నారు. సో మేము అడిగితే 500 అప్ అండ్ డౌన్ అన్నారు. తర్వాత మేము అందరం థింక్ చేసుకొని ఓకే మనం నడిచి వెళ్దాంలే అనుకున్నాం అనమాట. 3.5 kilometers ఇక్కడ చూపిస్తుంది కదా, 3.5 kilometers. ఓకేలే మనం మేనేజ్ చేయొచ్చు, నడిచేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో మేము వెళ్ళేటప్పుడు ఇది వే అనమాట. చూడండి, పక్కన అలా వాటర్ వెళ్తూ ప్రకృతి దగ్గరగా వెళ్తుంటే చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉండింది. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కష్టమే అనిపించింది. సో అందుకే మేము కూడా ఇలా మ్యూల్ ఎక్కేసి వెళ్ళాం, హార్స్ ఎక్కేసి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ ఎక్కిన తర్వాత మనము వీడియో తీయడం చాలా కష్టం కాబట్టి నేను తీయలేదు వీడియో అంతా. సో 3.5 kilometers వచ్చిన తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అక్కడ మొబైల్ అలవ్ లేదు. సో ఇక్కడ జూమ్ చేస్తున్నాం కదా, ఆ గుహలోకి వెళ్తాం అనమాట. అక్కడ శివుడు అమ్మవారు ఉంటారు. సో చాలా పీస్ఫుల్గా. అక్కడ మనం కొంచెం మనీ పే చేసామంటే లోకల్గా ఉన్న వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఎలా ఏంటి అని మనకు కొంచెం అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేము ఈవినింగ్ మళ్ళీ మా రూమ్కి వచ్చేటప్పటికి అరౌండ్ 6 అయింది. సో సరే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి షాపింగ్ చేద్దామని అలా బయటకు వచ్చామన్నమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చాము. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శారీస్ అమ్ముతుంటే మాతో ఉన్న వాళ్ళు వచ్చి శారీస్ కొనడానికి షాపింగ్ చేయడానికి వచ్చారు. సో ఇవి కాశ్మీరీ శారీస్ అంట. సో మనం బార్గెనింగ్ ఖచ్చితంగా చేయాలి, లేదంటే మోసపోతాం. వాళ్ళు ఫస్ట్ 900 అని చెప్పారు. 900 అండ్ కొన్ని శారీస్ 1200 కూడా చెప్పారు. ఈ 900 శారీస్ మేము 600 దాకా బార్గెనింగ్ చేసి ఫైనల్గా 600కి తీసుకున్నారు. 3 శారీస్ మాతో వచ్చిన వాళ్ళు తీసుకున్నారు అనమాట. సో ఇదనమాట. సో తర్వాత బయటకు వచ్చేసాము. అక్కడ శారీస్ అన్నీ ఎన్ని కొనాలనుకున్నారో వాళ్ళు కొనేసిన తర్వాత మేము బయటకు వచ్చాము. వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. మేము సరదాగా బయట ఏంటి ఎలా ఉంది, లోకల్ ఫుడ్ షాప్స్ ఎలాంటి షాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు ఏంటంటే ఊరికే అలా విండో షాపింగ్ లాగా చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఒకటి ఏంటంటే, ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు ప్రతి ఒక్క షాప్లో. వాల్నట్స్, బాదం, పిస్తా ఇవైతే ప్రతి ఒక్క షాప్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒక్క సర్ప్రైజ్ ఏంటంటే, మీకు అక్కడ కనిపిస్తున్న కొండ వచ్చి ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. దూరంగా కనిపిస్తుంది కదా లైట్స్ అన్నీ వేసి. సో రేపు మనం అక్కడికి వెళ్తామన్నమాట. సో రేపు అది విజిట్ చేసేటప్పుడు అక్కడ మేము ఎలా జర్నీ ఎలా ఏంటి అనేది రేపు చూద్దాం, రేపు వీడియోలో. సో ఇక్కడ షాపింగ్ వచ్చి చాలా క్లిప్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న స్లింగ్ బ్యాగ్స్ అవన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ నేను స్లింగ్ బ్యాగ్ ఒకటి అడిగాను, అది వచ్చి 200 చెప్పారు. అదే నేను అమెజాన్లో చూస్తే 450 ఉన్నింది. నేను ఆల్రెడీ కొన్నాను, అందుకని అది పనిగా వెళ్ళి వీళ్ళు ఎంతకు అమ్ముతారు అని చెప్పి అడిగా. 200 బిస్కెట్ అనుకున్నా. ఓకేలే మనం ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలంటే ఎనీహౌ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్క షాప్లో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి. సో ఇదనమాట. ఇక్కడ వచ్చి క్లిప్స్ అన్ని కీ చైన్స్, మా వాళ్ళు కొందరు కీ చైన్స్ కొన్నారు ఇక్కడ. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కరు కొన్ని కొనుక్కున్నారు. సో మేమైతే అన్నీ ఢిల్లీలోనే కొనాలని ఫిక్స్ అయ్యాము. అదే నవ్వుకుంటా ఉన్నాం, అన్నీ ఢిల్లీకి వెళ్ళాక అన్నట్టుగా. అలా సరదాగా నవ్వుకుంటూ అలా వాక్కెళ్ళాం. ఇది చూశారు కదా, ఈ టెంపులే వైష్ణోదేవి టెంపుల్. మనం రేపు వెళ్తాం ఇక్కడికి. చూస్తున్నారు కదా ఎంత
మనకు లైట్స్ కనిపించేంత మనం పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట. మేము వచ్చేటప్పుడైతే నడిచి వచ్చాం, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాం ఏంటి అనేది రేపటి వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సరదాగా, చాలా ఏమంటారు, మెమరబుల్గా అనిపించింది ఏ ట్రిప్. సో ఇలాగా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చాలా షాప్స్ వచ్చాయి, చాలా బ్యాగ్స్, లోకల్ ఫుడ్ ఏదో కొంచెం చూసాం కూడా, టేస్ట్ చేద్దామని చెప్పి కుల్ఫీ తీసుకొని అందరం సరదాగా తినేసి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకు అంటే మళ్ళీ మార్నింగ్ పక్క రోజు వైష్ణవి చాలా ఎర్లీ మార్నింగ్ లేయాలన్నమాట. లేస్తేనే మనకి ఆ ప్రాసెస్ అంతా రేపు చెప్తానులే. సో ఎర్లీ మార్నింగ్ లేయడానికి మేము ఈరోజు త్వరగా ఈ రూమ్కి వెళ్ళి పడుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. సో ఇదండి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు రేపటి వీడియోతో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మా జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది రేపు చూద్దాం. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను చెప్పాను కదా, చాలా ఎక్కువగా ఉండింది. ఈ బ్యాగ్సే నేను చెప్పింది ఇందాక. నేను అమెజాన్లో